ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్సెడ్ అయిన తెలుగు. సో ప్రజెంట్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి కొంత సమాచారం అయితే చెప్తాను. సో చాలామంది కామెంట్ చేస్తున్నారు, దీనికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, నాకు ఇన్ని మార్కులు వస్తే నాకు ఛాన్స్ ఉంటుందా బ్రో అని చెప్పి చాలామంది చెప్తున్నారు. సో ఒక వీడియో చేద్దామన్నట్టు మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఆ వీడియోలో ఇద్దామన్న ఉద్దేశంతో ఈ వీడియోతో చేస్తున్నాను. ఈ వీడియోలో మీకు గతంలో అంటే లాస్ట్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి మెడికల్ కట్ ఆఫ్, అదేవిధంగా ఫైనల్ కట్ ఆఫ్ గురించి కూడా చెప్తాను, మీకు చూపిస్తాను కూడా. ఆ కట్ ఆఫ్ని అయితే చూసుకోండి మీరు కూడా. సో మరి ఎన్ని మార్కులు వచ్చిన వాళ్ళని మెడికల్కు పిలిచారు, మరి ఎన్ని మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగం ఇచ్చారు అనేటటువంటి విషయాలు కూడా మీరు ఇదే వీడియోలో తెలుసుకోండి. మీరు అది చూస్తే ఈసారి మనకు కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అని చెప్పేసి మీకు క్లారిటీ వస్తుంది. సో వీలైతే నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను, మనకు ప్రజెంట్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అదేవిధంగా మనకు లాస్ట్ టైం మొత్తం ఎన్ని వేకెన్సీస్ ఉండే, అంటే మీకు ఫోర్స్ వైజ్గా ఈ ఫోర్స్కి ఎన్ని ఉండే, ఆ ఫోర్స్కి ఎన్ని ఉండే అని చెప్పేసి క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరు ఒకసారి కామెంట్ చేయండి, మీకు ఆ వీడియో కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి. మనకి గతంలో ఎన్ని వేకెన్సీస్ ఉండే, ఫర్ ఎగ్జాంపుల్ బీఎస్ఎఫ్ ఉంది, బీఎస్ఎఫ్కి లాస్ట్ టైం ఎన్ని వేకెన్సీస్ ఉండే, సో దానికి అప్పుడు కట్ ఆఫ్ ఏ రకంగా ఉండే, అదేవిధంగా మరి మనకి ఈసారి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి బీఎస్ఎఫ్కి, మరి ఈసారి ఎంత ఉండొచ్చు అనేది మనం అప్పుడు కంపేర్ చేసుకొని చూసుకోవచ్చు అన్నట్టు. సో ఈ వీడియోలో మీకు చిన్నగా మరి పోయినసారి మనకి మెడికల్ కట్ ఆఫ్ అనేది ఏ రకంగా ఉండే అనేది అయితే చూద్దాము. బట్ మీకు ఆ వీడియో కావాలనుకుంటే ఒకసారి కింద కామెంట్ చేయండి, దాంతోపాటు ఈ వీడియోని ఇంటి వరకు అయితే చూడండి, ఓకేనా. సో మరి మెడికల్ కట్ ఆఫ్ లాస్ట్ టైం ఎంత ఉండే ఒకసారి చూద్దాం. సో మీరు ఇక్కడ పైన స్క్రీన్ మీద చూస్తున్నది ఏంటంటే ఇది ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి మెడికల్ ఎగ్జామ్కి 2023లో ఏపీ అండ్ తెలంగాణకి పిలిచినటువంటి లిస్ట్ అనమాట, అంటే కట్ ఆఫ్ లిస్ట్ అనమాట. సో ఈ లిస్ట్లో చూద్దాము మేల్ వాళ్ళకి, ఏపీ మేల్ వాళ్ళకి మరి ఏ రకంగా కట్ ఆఫ్ పెట్టడం అని చెప్పేసి ఒకసారి అయితే తెలుసుకుందాం, మీకు క్లారిటీగా అయితే చెప్తాను చూడండి. సో ఇక్కడ ఏపీ మేల్ కనుక చూసుకున్నట్టే ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి జనరల్లో 53 కట్ ఆఫ్ పెట్టిండు, నక్సల్లో 40 కట్ ఆఫ్ పెట్టిండు. జనరల్ అంటే ఏంటంటే జనరల్ డిస్ట్రిక్ట్స్, నక్సల్ అంటే నక్సల్ డిస్ట్రిక్ట్స్. నేను ఆల్రెడీ నోటిఫికేషన్ వీడియోలో చెప్పాను కదా, ఎవ్వి నక్సల్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయని చెప్పేసి. ఏపీలో కొన్ని జిల్లాలు ఉన్నాయి, తెలంగాణలో కొన్ని జిల్లాలు ఉన్నాయి, నక్సల్ జిల్లాలో వాళ్ళకి సపరేట్ కట్ ఆఫ్ ఉంటుంది. సో వాళ్ళకి సపరేట్గా వేకెన్సీస్ ఉంటాయి, వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది, వాళ్ళకి సపరేట్గా కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. సో అది ఆల్రెడీ నేను గతంలో క్లియర్గా చెప్పాను. అదేవిధంగా ఎస్సీ చూసుకున్నట్టయితే ఎస్సీకి జనరల్ జిల్లాలకి 58, అదేవిధంగా నక్సల్లో 32, ఎస్టీకి వచ్చేసి 62, నక్సల్లో 32, ఓబీసీకి వచ్చేసి 66, నక్సల్లో చూసుకున్నట్టయితే 55, అన్రిజర్వ్లో 72, నక్సల్లో చూసుకున్నట్టయితే 58. ఈ మార్కులు వచ్చిన వాళ్ళకి మెడికల్కు పిలవడం అయితే జరిగింది. జాబ్ వచ్చినట్టు కాదు, జస్ట్ మెడికల్కి పిలిచారు. ఈ మార్కులు వచ్చిన వాళ్ళకి మెడికల్కి పిలిచారు. అదేవిధంగా తెలంగాణ చూసుకున్నట్టయితే తెలంగాణ మేల్కి వచ్చేసి జనరల్లో 40, నక్సల్లో 41, ఎస్సీకి చూసుకున్నట్టయితే జనరల్లో 47, నక్సల్లో 32, ఎస్టీ వచ్చేసి 77, నక్సల్లో 57, ఓబీసీ వచ్చేసి 59, నక్సల్లో 41, అన్రిజర్వ్డ్ వచ్చేసి 64, నక్సల్లో 48 మార్కులు వచ్చిన వాళ్ళకి మెడికల్కి అయితే పిలిచారు. మెడికల్ ఎప్పుడు ఉంటుందో మీకు తెలుసు కదా, మనకు ఫిజికల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మెడికల్ ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాశారు, రిజల్ట్స్ వచ్చింది, అంటే కీ పేపర్ చూసుకున్నారు, మీకు ఇన్ని మార్కులు వచ్చినాయని చెప్పేసి మీకు అవగాహన ఉంది. సో నెక్స్ట్ మనకి ఏం చేస్తారు, ఫిజికల్కి పిలుస్తారు, రన్నింగ్కి పిలుస్తారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మార్కుల కంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా ఫిజికల్ టెస్ట్కి పిలిచారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ అనుకోండి, 58 మార్కులు వచ్చిన వాళ్ళకి ఎక్కడికి మెడికల్కి పిలిచారు. బట్ ఫిజికల్ టెస్ట్కి మాత్రము 50 మార్కులు వచ్చిన వాళ్ళకి ఫిజికల్ టెస్ట్కు పిలిచారు. అంటే అంతకంటే ఇంకా తక్కువ కావచ్చు, కొంచెం అటు ఒక మార్క్ ఎక్కువ కావచ్చు. నేను మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నా, అంటే 58 కంటే తక్కువ మార్కులు ఉన్న వాళ్ళకి ఫిజికల్ టెస్ట్కి పిలుస్తారు. ఫిజికల్ టెస్ట్లో కూడా క్వాలిఫై అయిన తర్వాత అప్పుడు మెడికల్కి అయితే పిలుస్తారు. ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఉంటుంది. అంటే అన్ని కేటగిరీలకు ఉండదు, కొన్ని కాంపిటీషన్ కేటగిరీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీ ఉంటుంది, ఎస్టీ వాళ్ళకి ఎప్పుడైనా ఎక్కువనే ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని రన్నింగ్కి పిలిచేటప్పుడు కూడా కొంచెం మీకు ఎక్కువ కట్ ఆఫే ఉంటుంది, అదేవిధంగా మెడికల్కి పిలిచేటప్పుడు కూడా కొంచెం మీకు ఎక్కువ కట్ ఆఫే ఉంటుంది. ఇప్పుడు అందరితో పోల్చుకుంటే మీకు ఇక్కడ ఎస్టీ వాళ్ళకే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓబీసీ వాళ్ళ తర్వాత నెక్స్ట్ ఎస్టీ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎస్టీకి కొంచెం ఎక్కువ మొత్తంలోనే కట్ ఆఫ్ అనేది ఉంటుంది. ఇదో క్వశ్చన్ అయితే గమనించండి. సో ఎందుకోసం అంటే కాంపిటీషన్ అనేది ఎస్టీలో కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే మీకు తెలుసు కదా, అక్కడ హైట్ తక్కువ ఉంటుంది కాబట్టి కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ రకంగా అయితే మేల్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఉంది. ఇక మరి ఫీమేల్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఎన్ని మార్కులు వచ్చిన ఫీమేల్ వాళ్ళని పిలిచారో మీరు ఒకసారి చూసుకోండి. అన్ని చెప్తే టైం అనేది మనకు బాగా లెంత్ అవుతుంది, ఒకసారి చూసుకోండి, మీకు అర్థమవుతుంది. ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి మెడికల్కి అయితే కట్ ఆఫ్ అయితే పిలిచారు. మరి ఈసారి ఎన్ని మార్కులు వచ్చిన వాళ్ళకి ఫిజికల్కి పిలిచే అవకాశాలు ఉంటాయి బ్రో అని చెప్పేసి మీకు చెప్తాను. నేను ప్రజెంట్ మీకు ఫిజికల్కి పోయేటప్పుడు ఈసారి మరి ఎన్ని మార్కులు వచ్చిన వాళ్ళకి పిలుస్తారు అని చెప్పేసి అయితే చెప్తాను. ఇదో క్వశ్చన్ అయితే గమనించండి. అదేవిధంగా దాన్ని బేస్ చేసుకొని మెడికల్కి అయితే పిలుస్తారు. దాని తర్వాత ఫైనల్ కట్ ఆఫ్ గురించి మరి ఎన్ని మార్కులు వస్తే జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పేసి దాని గురించి మనం తర్వాత వీలైతే ఫిజికల్ టెస్ట్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎన్ని చెప్పినా కూడా వేస్ట్. నేను ఒకటే చెప్తా అండి, ఎవరికైతే 90 పైన మార్కులు వస్తే వాళ్ళ కన్ఫర్మ్ జాబ్,
మీరు ఫిజికల్ పాస్ అయ్యారంటే మీకు ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. ఇదైతే నేను చెప్తా. సో ఇంతకంటే ఈ మార్కులు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు సేఫ్ జోన్లో ఉండండి. అదేవిధంగా ఎస్సీలో చూసుకున్నట్టే 80+ వచ్చిన వాళ్ళందరికీ కన్ఫర్మ్ జాబ్. వీళ్ళందరూ సేఫ్ జోన్లో ఉన్నట్టు, అది ఏపీ కానీ తెలంగాణ కానీ మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టే, మీకు జాబ్ రానికి ఎక్కువ ఆస్కారం అయితే ఉంటుంది, మేల్కి చెప్తున్నా. అదేవిధంగా ఓబీసీ చూసుకుంటే ఓబీసీ కూడా ఇంచుమించు అంత ఒక 80 to 85 అనుకోండి, ఇంచుమించు ఉంటే కన్ఫర్మ్ మీకు జాబ్. సో ఈ రకంగా ఉంటుంది. ఈ మార్కులు వచ్చిన వాళ్ళు సేఫే. ఇప్పుడు 75 వచ్చిన వాళ్ళకి, 76 వచ్చిన వాళ్ళకి ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఉంటుంది, బ్రో మాకు రాదా అని చెప్పేసి. సో వాళ్ళు ఇప్పుడు నెగిటివ్గా కామెంట్ చేయడం కూడా స్టార్ట్ అవుతుంది. అలా ఏం చేయకండి. నేను చెప్పిన స్కోర్ ఎంత అంటే అది కేవలం మీకు సేఫ్ జోన్ మాత్రమే, సేఫ్గా ఉండడానికి మాత్రం చెప్పిన. అంతకంటే తక్కువ వచ్చినా కూడా మీ కేటగిరీలో మీకు అవకాశం ఉంటే మీకు కంపల్సరీ మీకు అక్కడనే ఉద్యోగం రానికి అవకాశం అయితే ఉంటుంది. సో అక్కడ మీరేం టెన్షన్ పడకండి. సో నేను చెప్పేది ఏంటి అంటే ప్రజెంట్ ఎన్ని మార్కులు వచ్చిన వాళ్ళకి ఫిజికల్ టెస్ట్కి పిలిచే అవకాశాలు అయితే ఉంటాయి అని చెప్పేసి అయితే క్లారిటీ ఇస్తాను. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఉందండి, ఏపీ అండ్ తెలంగాణ రెండు చెప్తాను. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వచ్చేసి ఇంచుమించు ఒక 45 to 50 మధ్యలో ఉంటే కనుక, 45 to 50 మార్కుల మధ్యలో ఉంటే మిమ్మల్ని కంపల్సరీ పిలుస్తారు, అది ఏపీ అండ్ తెలంగాణ ఎవరైనా కానీ. అదేవిధంగా ఎస్సీ కనుక చూసుకున్నట్టే అంత ఒక 45 to 50 మధ్యలో, ఒక 50 ఈజీగా అయితే 50 ఉండాలండి, 50 పైన ఉండాలి ఇంచుమించు చూసుకున్నట్టు. 50 పైన ఉంటే మిమ్మల్ని ఫిజికల్కి అయితే పిలుస్తారు. ఎస్టీ వచ్చేసి 55 to 60 మధ్యలో ఉంటే మిమ్మల్ని ఫిజికల్ టెస్ట్కి అయితే పిలుస్తారు. అదేవిధంగా ఓబీసీ చూసుకున్నట్టే ఓబీసీ కూడా అంతే, ఒక 55+ ఉన్న వాళ్ళకి ఫిజికల్ టెస్ట్కి అయితే పిలుస్తారు. అదేవిధంగా అన్రిజర్వ్ చూసుకున్నట్టే అన్రిజర్వ్లో మించుమించు ఒక 60 పైన, 60 నుంచి కొంచెం ఎక్కువనే ఈ మార్కులు వచ్చిన వాళ్ళకి ఫిజికల్ టెస్ట్కి అయితే పిలుస్తారు. ఫస్ట్ ఫిజికల్ టెస్ట్కి పిలుస్తారు. ఇది ఎవరికి? మేల్కి. ఫిమేల్కి చూసుకున్నట్టే ఇక ఇప్పుడైతే నేను చెప్పిన దానికంటే వీళ్ళకి కొంచెం అటు ఇటుగానే ఉంటుంది. ఎందుకోసం అంటే ఒక వేకెన్సీస్ అనేటివి ఏదైతే ఉంటుందో అమ్మాయిలు కొన్నిటికి వస్తారు, కొన్నిటికి రారు, కాబట్టి వీళ్ళది మనం అంచనా వేయలేము. అబ్బాయిల విషయానికి వస్తే అబ్బాయిలు కంపల్సరీ ఫుల్ కాంపిటీషన్ ఇస్తారు. బట్ అమ్మాయిల విషయానికి వస్తే లాస్ట్ టైం ఏమైంది, పోస్ట్ అంటే ఎక్కువ అయిపోయినాయి, అమ్మాయిలు అనేది తక్కువ అయిపోయినారు. కాబట్టి దాన్ని అంచనా తేలేమన్నట్టు. ఇప్పుడు జనరల్గా చెప్పాలి అంటే ఇక్కడ ఎకనామికల్ వీకర్ సెక్షన్లో ఒక 45+ వచ్చిన అమ్మాయిలందరినీ ఫిజికల్ టెస్ట్కి పిలుస్తారు. 60+ ఉన్నా కూడా మీకు ఉద్యోగం రానికి ఆస్కారం అయితే ఉంటుందండి. అదేవిధంగా ఎస్సీలో చూసుకున్నట్టయితే ఒక 55+, ఎస్టీలో చూసుకున్నట్టయితే ఒక 55+, ఓబీసీలో చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా ఒక 55+, అన్రిజర్వ్లో చూసుకున్నట్టయితే 60. ఈ మార్కులు వచ్చిన వాళ్ళకైతే ఫిజికల్ టెస్ట్కి అయితే పిలుస్తారు. నేను ఇప్పటికీ చెప్పిందంతా జనరల్ జిల్లాలో చెప్తున్నా, నక్సల్ చెప్తలేను. నక్సల్ వాళ్ళకి ఇంకా తక్కువ ఉంటుంది, ఇంకా చాలా తక్కువ ఉంటుంది. నక్సల్ వల్ల నేను చెప్పట్లేదు, టెన్షన్ పడకండి. నక్సల్ జిల్లాల వాళ్ళు, మీకు నక్సల్ జిల్లాలు చెప్పాలంటే మీకు తక్కువ మార్కులు ఉన్నా కూడా మీకు జాబ్ అయితే వస్తుంది. సో గతంలో వచ్చినటువంటి కట్ ఆఫ్ ఎట్లా ఉంది అని చెప్పేసి ఒకసారి అయితే చూడండి. సో వీలైతే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని అయితే పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇది మేల్కు, ఏపీ మేల్కు సంబంధించినటువంటి కట్ ఆఫ్. బీఎస్ఎఫ్ వాళ్ళకి, సిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ, ఏఆర్ అన్నిటికీ కూడా కట్ ఆఫ్ ఏ రకంగా ఉంది. ఎకనామికల్ వీకర్ సెక్షన్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, అన్రిజర్వ్డ్ ఏ రకంగా కట్ ఆఫ్ ఉందో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని చూడండి. ఇది మేల్, ఏపీ మేల్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనమాట. ఎన్ని మార్కులు వచ్చిన వాళ్ళకి జాబ్లు వచ్చినాయి, దీన్ని బేస్ చేసుకోండి. దీన్ని చూసుకొని చెక్ చేసుకోండి. మరి మనకు మినిమం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటటువంటి నోటిఫికేషన్లో ఎంత రావచ్చు అని చెప్పేసి మీకు అర్థమవుతుంది. ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను కదా, ఆ వీడియోలో మీకు చెప్తాను మనకు లాస్ట్ టైం వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఈసారి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, దాన్ని కంపేర్ చేసుకుంటే చూడండి. ఓకేనా? దీనిలో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒక్కొక్క దాని గురించి చెప్పాలంటే టైం ఫుల్ అవుతుంది. సో ఇది తెలంగాణ మేల్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ లిస్ట్ అనమాట. సో 2023లో ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ ఫైనల్ కట్ ఆఫ్ లిస్ట్ ఇది. ఓకేనా? ఇది బీఎస్ఎఫ్ది, ఇది సిఎస్ఎఫ్ది, ఇది సిఆర్పిఎఫ్ది, ఇది ఐటీబీపీది. సో దీన్ని ఏం చేస్తారంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని తర్వాత జాగ్రత్తగా చెక్ అయితే చేసుకోండి. ఇది కట్ ఆఫ్. అదేవిధంగా ఫిమేల్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ కూడా చూసుకోండి. ఇది ఏపీకి, అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి కట్ ఆఫ్. బీఎస్ఎఫ్, సిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ, ఏఆర్ ఎన్ని మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగం వచ్చింది. జనరల్లో ఎన్ని, జీ అంటే జనరల్, ఎన్ అంటే నక్సల్. చెప్పాను కదా, జీ అంటే ఏంటి జనరల్ జిల్లాలు, ఎన్ అంటే నక్సల్ జిల్లాల వారి కోసం కట్ ఆఫ్ అన్నట్టు. సో యాస్టీస్గా ఉంది. కింద చూసుకున్నట్టయితే తెలంగాణ, పైన చూసుకున్నట్టయితే ఏపీ వాళ్ళకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ లిస్ట్. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చెప్పేంత టైం లేదు, చెప్తే గంట టైం తీసుకుంటుంది వీడియో, కాబట్టి ఇప్పుడైతే జాగ్రత్తగా చూసుకోండి. సో ఈ రకంగా అయితే ఉంటుంది. సో దీన్ని అంచనా వేసుకొని నెక్స్ట్ వీడియోలో కూడా నేను చెప్తాను మరి మనకి ఈసారి ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు, గతంలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఈసారి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, దీన్ని అంచనా వేసుకొని మిమ్మల్ని మీరే ఆన్సర్ ఇచ్చుకోండి. మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, మీకు వస్తుందా రాదా అని చెప్పేసి మీకు అర్థమైపోతుంది. సో తక్కువ మార్కులు వచ్చినా కూడా డిసప్పాయింట్ అవ్వకండి. ఒకవేళ ఫిజికల్ టెస్ట్కు పిలిస్తే కూడా ఫిజికల్ టెస్ట్కి వెళ్ళండి. అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి చూసుకోవాలి కదా, వెళ్ళండి, చూసుకోండి. ఏదైనా కానీ ప్రతి తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే అంటే ఎక్స్పీరియన్స్ అంటారు దాన్ని. ఆ ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే నెక్స్ట్ వచ్చేటటువంటి టైంలో మీరు జాగ్రత్త పడతారు. ఇంకొకరికి చెప్తారు, ఇక నాకు రానే రాదని చెప్పేసి ఇక్కడ చేతులు ఎత్తేసి నిలబడితే కనుక ఎక్స్పీరియన్స్ అనేది రాదు. కాబట్టి ఎక్స్పీరియన్స్ కోసం అన్నా కూడా నీకు 50 మార్కులే రాని, ఇంకా 45 మార్కులే రాని, ఫిజికల్కి ఛాన్స్ ఇచ్చారు అన్నప్పుడు పోవాల్సిందే.
ఉద్యోగం రాదా మార్కులకి తెలిసే, కాకపోతే పోవాలి, ఖచ్చితంగా పోవాల్సిందే, చూడాల్సిందే. ఓకేనా? అంటే ఉద్యోగం రాదు అని చెప్పేసి ఖాళీగా ఉండకండి. ఈ ఉద్యోగం కంపల్సరీ వస్తుంది. 40 మార్కులు 50 మార్కులు చేసినా కూడా తక్కువ స్కోరింగ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ BSF చూడండి, తెలంగాణలో ఇది ఫీమేల్కి ఎంత 48 మార్కులకే జాబ్ వచ్చింది. సో ఇది చెప్పలేము, ఏది కూడా మనం చెప్పలేము. కాబట్టి తక్కువ మార్కులు వచ్చినాయి కదా అని చెప్పేసి అలా పడిపోయి ఇంటికన్నా ఉండకండి, ఖచ్చితంగా ముందుకెళ్ళండి. ఓకేనా? మరి ఫిజికల్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది బ్రో అని చెప్పేసి మీకు క్వశ్చన్ ఉండొచ్చు. ఫిజికల్ వచ్చేసి మీకు ఉంటే నెక్స్ట్ మంతే ఉండాలి. ఒకవేళ నెక్స్ట్ మంత్ లేకపోతే కనుక ఇక జూన్ తర్వాతనే ఉంటుంది. ఎందుకంటే ఎలక్షన్స్ కదా, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాతనే మీకు ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేయొచ్చు. ఒకవేళ కండక్ట్ చేయాలనుకుంటే నెక్స్ట్ మంతే కండక్ట్ చేయాలి. నెక్స్ట్ మంత్ కాకపోతే ఇక అయిపోయినట్టే, జూన్ తర్వాతనే ఉంటుంది, ఎలక్షన్స్ మొత్తం అయిపోయిన తర్వాత. సో ఇదన్నమాట, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కింద కామెంట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ అయితే చేయండి. దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవుద్ది అనుకుంటే రెగ్యులర్గా మన ఛానల్కి టచ్లో ఉండండి. చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ కామెంట్ చేయండి. ఎవరైతే ఇండి వరకు వీడియో చూస్తారో ఎస్ బ్రో ఇండి వరకు చూసానని చెప్పేసి ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. సో ఇదన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.